హాయ్ బడీస్, నేను మీ శివాని. ఈరోజు మీకు ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఇదేంటంటే నార్మల్గా ఒక లోవర్ సెక్షన్ పిల్లలు, నార్మల్గా ఒక చిన్న చిన్న పిల్లలు ఒక ఒక మంచి బ్యూటిఫుల్ ఆర్ట్ వేయడం అనమాట. నార్మల్గా దీనికి నేను జస్ట్ ఒక లైన్స్ లాగా మాత్రమే వేశాను. ఆ లైన్స్లోనే ఒక ఇద్దరు మనుషులు ఉంటారనమాట. ఇది చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఏదైనా ఫ్రేమ్స్ పెట్టడానికైనా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ కానీ ఆర్ ఎలాంటివైనా కానీ మీకు నేను పెడుతూ ఉంటాను. అండ్ ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసేవి అన్నీ డోరెమాన్వి, టామ్ అండ్ జెర్రీవి, ఇలాంటివి యాంగ్రీ బర్డ్స్ లాంటివి, ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్వి కానీ డిఫరెంట్గా మీకు నేను పెడుతూ ఉంటాను. ఒకసారి వెళ్ళి నాది ఛానల్ని విజిట్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టిన వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు దాన్ని ఫస్ట్ చూడగలరు. అండ్ ఈ వీడియోలో నేను జస్ట్ నార్మల్గా ఒక అట్టని తయారు చేసుకున్నాను. దాని మీద నేను ఏమన్నా ఇమేజెస్ని పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి అలా ప్రిపేర్ చేశాను అనమాట. ఇందులో మెయిన్గా నేను ఏమనుకున్నానంటే ఒక అబ్బాయి బెలూన్ని పట్టుకొని తనకి సర్ప్రైజ్ చేస్తున్నట్టుగా ఒకటి ఆర్ట్ వేయాలని అనుకున్నాను. నేను ఇందులో ఒక క్రాఫ్ట్ నేను ఇంకేం చేయాలనుకున్నాను అంటే హెడ్స్ మనం నార్మల్గా చాలా టఫ్ థింగ్ ఏంటంటే హెడ్స్ని మనం అంత ప్రాపర్గా వేయలేము. హ్యాండ్స్కి, లెగ్స్ని, బాడీ పార్ట్ని ఈజీగా వేయగలుగుతాం, కానీ హెడ్ పార్ట్ వేయడం అదొక పెద్ద ఇబ్బంది. సో నేను ఏమనుకున్నానంటే మా ఇంట్లో వేస్ట్గా పడిపోయిన బటన్స్ ఉన్నాయన్నమాట. ఆ బటన్స్ డ్రెస్ మెటీరియల్స్కి పడిపోయి ఉంటే ఆ బటన్స్ని తీసుకున్నాను అనమాట. అవి నేను 2 తీసుకున్నాను. ఒకటేమో నార్మల్గా నా దగ్గర ఒక పెద్ద బటన్ ఉంది అండ్ ఇంకొకటి చిన్న బటన్ ఉంది. సో నేను పెద్దదేమో బాయ్ హెడ్ అనుకున్నాను, చిన్న ఉన్నది ఏంటంటే గర్ల్ హెడ్ అనుకున్నాను అనమాట. చూసారు కదా, వైట్ కలర్లో ఉంది. ఇది గర్ల్ హెడ్ అనుకొని పెట్టేశాను. మీకు ఆల్మోస్ట్ వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. చూసారు కదా, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసుకుంటున్నట్టుగా పెట్టాను అనమాట. ఇందులో ఐస్ అనేవి ఉంటాయి కదా, రౌండ్గా ఉన్నాయి కదా అండి హోల్స్, అవేనండి ఐస్. అండ్ వాటికి నేను మౌత్ కానీ ఏమీ వేయలేదు, బికాజ్ ఆఫ్ అందులో వేయడానికి అంత ప్లేస్ లేదు. ఒకవేళ పెట్టినా కానీ వీడియోలో మీకు కనిపించదని చెప్పేసి పెట్టలేదన్నమాట. అండ్ ఇందులో వచ్చేసరికి నేను జస్ట్ బాయ్కి నార్మల్గా బాయ్స్ కాలర్ది వేసుకుంటారు కాబట్టి కాలర్ వేసాను అనమాట. అదే అనమాట. జస్ట్ మీరు వేసేటప్పుడే పెన్సిల్తో వేసుకోండి, ఆ తర్వాత స్కెచ్ని వేయండి. ఎందుకు అంటే నార్మల్గా మనం వేసే ప్రతి ఒక్క ఆర్ట్లో ఎలా ఉంటుంది అంటే కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఈవెన్ నాకైనా చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పెన్సిల్తో వేయండి, అండ్ దెన్ నెక్స్ట్ మీరు పెన్తోని కానీ ఆర్ స్కెచ్ పెన్తో కానీ వేయడానికి ట్రై చేయండి. చూసారు కదా, నేను జస్ట్ హ్యాండ్స్ అనమాట. అవి నేను జస్ట్ వీటికి నేను బాడీ పార్ట్ కూడా ఏం వేయలేదు. మీరు చిన్న ఉన్నప్పుడు అమృతం సీరియల్ చూసారా అండి? అందులో ఉంటుంది కదా, ఇమేజెస్ అన్నీ మనకి చాలా కామెడీగా చూపిస్తారు. సో అలా నేను వేసానన్నమాట. మనం నార్మల్గా అందులో ఇమేజెస్ని చూసి వెంటనే అనిపిస్తుంది కదా, ఇలా మనుషులు కూడా ఉంటారు, కామెడీగా మనం ఇమాజిన్ చేసుకుంటాం కదా మనుషులు వస్తున్నారు అని. సో అలాగే నేను కూడా ఇలానే మనుషులు కూడా ఇలా అమృతం సీరియల్లో ఉన్న ఇమేజెస్ లాగా వేసాను అనమాట. చూసారు కదా, అది అమ్మాయి ఫ్రాక్ అనమాట, డ్రెస్. నేను అలా ట్రయాంగిల్ వేసాను అంతే. అండ్ బాయ్ ఏమో అలా బెలూన్ని హోల్డ్ చేసుకొని బయట ఉన్నారు. అండ్ ఉమెన్ ఏంటంటే అతన్ని చూస్తూ ఉందనమాట. దీన్ని ఫ్రాక్ వేసాను. ఇందులోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. దీంట్లో జస్ట్ అమ్మాయి లెగ్స్ అనమాట. దీనిని లాస్ట్కి అవుట్లైన్తో వేసేసాను అంతే. దట్స్ ఇట్. ఇంతకు మించి ఇంకా నేను ఏమీ చేయలేదండి. నాకు ఈ వీడియో జస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది. మీకు నేను క్లియర్గా చూపించాలి అని చెప్పేసి మాత్రమే అలా చేశానన్నమాట. అండ్ నేను అమ్మాయికి ఒక హెడ్ వేసేసాను. దట్స్ ఇట్. మొత్తం క్రాఫ్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పెయింటింగ్ విషయానికి వస్తే నేను నార్మల్గా వీటికి నేను ఏం చేశానంటే అవుట్లైన్ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక హార్ట్ కలర్ సింబల్ ఉన్న దాన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. కట్ చేసుకొని అలా చేశాను. అండ్ చూసారు కదా, నేను నార్మల్గా అవుట్లైన్ వేసుకుంటున్నాను. ఈ అవుట్లైనే అండి చాలా లుక్ ఇస్తుంది. అండ్ మీరు హెడ్కి కూడా దాన్ని డిజైన్ చేయకండి, బాగోదన్నమాట. అండ్ నార్మల్గా ఇది చూడగానే అందరికి ఇది ఒక అమ్మాయి ఒక అబ్బాయి లాగానే కనిపిస్తుంది. చూసారు కదా. అండ్ మీరు ఒకవేళ చిన్నపిల్లలు ఇలా చేతితోనే నాకు అలా స్ట్రైట్గా రాదు అని అనుకుంటే యూ కెన్ యూజ్ స్కేల్. మీరు స్కేల్తో కూడా యూజ్ చేసి వేయొచ్చు అనమాట. చూసారు కదా ఎలా ఉందో. మీరు నార్మల్గా ఇలా చూస్తున్నప్పుడే మీకు అనిపిస్తుంది అనమాట హెడ్ ఇలా అనుకొని అలా అనుకొని. మీరు నా వీడియోస్కి వెళ్ళి మీరు చూడండి, అన్నీ అన్నెసెసరీ మెటీరియల్తోని, అంటే యూజ్ చేయని మెటీరియల్తోనే నేను మంచి మంచి వీడియోస్ నేను చేస్తూ ఉన్నాను. మీరు నా నార్మల్గా
షెల్స్‌తోని నార్మల్‌గా నేను చేస్తూ ఉంటాను. అవి చూడండి. అండ్ నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేసేది ఏంటంటే, పిల్లలు చాలా ఇష్టంగా ఇష్టపడే వాళ్ళు కాటన్‌లో ఉండే ఇమేజెస్ నేను వేస్తూ ఉంటాననమాట. ఒకసారి మీరు వెళ్ళి నా ఛానల్‌లోకెళ్ళి చూడండి. డయాగ్రామ్స్ కూడా అండ్ మీరు ఈవెన్ డ్రాయింగ్ వేయడం కూడా ఎంత ఈజీగా వేయాలో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలాగా నేను వేసి పెడుతున్నాననమాట. ఒకసారి వెళ్ళి మీరు చూడండి. అండ్ మీరు వెంటనే ఆ 1, 2, 3 అనే లెటర్స్‌తో నేను ఇమేజెస్‌ని వేస్తాను. అండ్ దాంట్లోనే ఏ లెటర్‌తోని 5 లెటర్‌తోని, 4 లెటర్‌తోని నేను వేసి పెట్టాననమాట. కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి. మీరు ఆ లెటర్స్‌తోని ట్రై చేసినా గానీ సేమ్ అదే ఇమేజ్ వస్తుందనమాట. సో, నా అవుట్‌లైన్ అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే లవ్ సింబల్. లవ్ సింబల్ నార్మల్‌గా అందరూ కట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు కదా! ఏం లేదండి. ఒక పేపర్‌ని అలా ఫోల్డ్ చేసుకోండి. 2 టైప్‌గా ఫోల్డ్ చేసుకోండి. నేను ఎలా పెన్సిల్‌తోని గీసానో అలా గీసి సీజర్‌తోని కట్ చేసుకోండి. సరిపోతుంది. ఇది నార్మల్‌గా ఏమవుతుందంటే ఒక లవ్ సింబల్ అనేది వస్తుంది. అండ్ మీరు లవ్ సింబల్ నార్మల్‌గా రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి యూ కెన్ యూజ్ రెడ్. చూసారు కదా ఎంత ప్రాపర్‌గా లవ్ షేప్ వచ్చిందో. అండ్ మనం నార్మల్‌గా దీన్ని లవ్ సింబల్ కట్ చేస్తే ఎలా వస్తది? వెనుకకి అటు ఇటు పోతుంది. సో, మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్‌గా లవ్ సింబల్ అనేది వస్తుంది. చూసారు కదా! నాది కంప్లీట్ అయిపోయిందనమాట లవ్ సింబల్. అండ్ నెక్స్ట్ దీన్ని నేను స్టిక్ చేస్తాను. ఎక్కడ అంటే తను బెలూన్‌ని హోల్డ్ చేస్తున్నట్టు నేను ఒక ఇమేజ్ వేశాను కదా! అక్కడ నేను ఈ లవ్ సింబల్‌ని యాడ్ చేశాననమాట. చూసారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. దీన్ని నార్మల్‌గా ఫెవిస్టిక్‌తోని స్టిక్ చేశాననమాట. చూసారు కదా! కంప్లీట్ అయిపోయింది. అండ్ దీన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేశాను. అండ్ ఇది ఒక వన్ టైప్ ఆఫ్ బెలూన్ లాగా అనమాట. అంటే ఆ బెలూన్ తన గురించి హోల్డ్ చేస్తూ పట్టుకున్నాడు. అండ్ నేను తన ఫ్రాక్ అనేది చాలా నీట్‌గా ఉండాలని చెప్పేసి ఏం వేసానంటే పింక్ కలర్ సజెస్ట్ చేశాను. నార్మల్‌గా ఏ బ్లూవో ఏస్తే అవి కొంచెం బాయ్ కలర్స్ లాగా అనిపించింది. సో, మ్యాక్స్ ఎక్కువ గర్ల్స్ ఇష్టపడేది పింక్ కలర్. సో, నేను పింక్ కలర్‌ని వేసాననమాట ఫ్రాక్‌గా. చూసారు కదా! ఎంత బ్యూటిఫుల్. అండ్ నేను లాస్ట్‌కి ఏమనుకున్నానంటే నాకు ఇంకేదో ప్లెయిన్‌గా ఉంది. ఇంకో కొంచెం ఏవో యాడ్ చేయాలనిపించింది. సో, యాడ్ లవ్ సింబల్స్. చూసారు కదా! ఎంత క్యూట్‌గా ఉందో. ఒక వైట్ పేపర్ మీద లవ్ సింబల్స్ ఉంటే ఎంత నీట్‌గా కనిపిస్తుందో చూడండి. అండ్ నేను మొత్తం వైట్ కలర్ పేపర్‌కి మొత్తం వేసేసాననమాట. సో, మనం నార్మల్‌గా లవ్ సింబల్‌కి అంత యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వి షేప్‌లో జస్ట్ అటు ఇటు ఒక మార్క్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు నేను డీటెయిల్‌గా చూపిస్తాను చూడండి. ఒక లవ్ సింబల్ చూసారు కదా! ఎంత క్యూట్‌గా వచ్చిందో అలా వేయండి.
చూసారు కదా, ఒక లవ్ బర్డ్స్ అనేవి ఒక మంచి బెలూన్ని హోల్డ్ చేసుకుంటున్నట్టు ఒక మంచి క్యూట్ ఎమోజీ అనేది రెడీ అయిపోయింది కదా. ఇది మీరు మీ ఫ్రెండ్స్కి కానీ ఆర్ లేకపోతే మీ ఇద్దరు అమ్మాయిలను కూడా వేయొచ్చు అనమాట. బటన్స్తోని కానీ యూజ్ చేయండి. అండ్ లేకపోతే మీ దగ్గర మ్యాచ్ బాక్స్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ మ్యాచ్ స్టిక్స్తోని కూడా మీరు దీన్ని తయారు చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్, మీరు ఒకవేళ దాన్ని అలా తయారు చేయాలనుకుంటే అలా తయారు చేయొచ్చు అనమాట. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ బ్యూటిఫుల్ దాన్ని మీరు ఏదైనా చిన్న చిన్న కాంపిటీషన్స్కి కానీ మీ ఇంట్లో కూడా దీన్ని మీరు పెట్టుకోవచ్చు అనమాట. మీ మదర్ అండ్ ఫాదర్ మ్యారేజ్ డేకి కానీ నార్మల్గా ఏమన్నా ఒకేషన్స్ వచ్చినప్పుడు కానీ మీ బర్త్డేస్కి కానీ ఇలాంటివి మీరు ఇలా రెడీ చేసుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ నార్మల్గా మనం ఈ బటన్స్ అనేవి పడేస్తూ ఉంటాం కదా, సో వీటికి యూస్ చేయడం వల్ల ఏముంది, నార్మల్గా అలా యూస్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర చాలా బటన్స్ ఉన్నాయి, సో ఆ బటన్స్తో ఇలా నేను చేశాను అనమాట. నా దగ్గర ఇంకా వేస్ట్ మెటీరియల్ చాలా ఉంది, వాటితో మంచి మంచి వీడియోలు మీకు నేను చేసి పెడుతూ ఉంటాను.